తండ్రి, నా ఆత్మను పాపానికి దూరంగా మీకు దగ్గరగా ఉంచండి తండ్రి. ఎలా మాట్లాడాలో, ఏ పనులు చెయ్యాలో నాకైతే తెలీదు తండ్రి. నాకు ప్రతి క్షణము ఏం చేయాలో, ఏం మాట్లాడాలో ప్రతిదీ తెలియజేయండి తండ్రి. మీ ఆత్మశక్తితో నన్ను ముందుకు నడిపించండి తండ్రి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. సమస్తము నీ ఆత్మతో జరిగించుము తండ్రి. ఒక శిల్పి అందమైన శిల్పాన్ని చెక్కినట్లుగా నాలో ఉన్న చెడుని తీసివేసి నన్ను అందమైన శిల్పంగా, పరిశుద్ధమైన శిల్పంగా తీర్చిదిద్దండి తండ్రి. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. మీరు మాకు తోడుగా ఉంటే పాపం అంటే భయం లేదు, కష్టం అంటే భయం లేదు, శ్రమ అంటే భయం లేదు. కేవలం మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ ముందుండి మమ్మల్ని నడిపించండి తండ్రి. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. లోకములో ఉన్న ప్రతి పాపము అనే చీకటి నుండి మీ వాక్య వెలుగు మా మీద ప్రసరింపజేసి మమ్మల్ని దూరం చేయండి తండ్రి.
వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ భువిలో రాజు యేసే, నా హృదిలో శాంతి క్రీస్తే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. దేవుడున్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు. దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. అందరికీ వందనాలు.